హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి థర్స్డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అసలు నిజంగానే ఊహించని ట్విస్ట్లు అయితే జరుగుతున్నాయి. ఈసారి ఎలిమినేషన్ మీద బీభత్సంగా క్లారిటీ వచ్చేసింది. అండ్ ఈసారి ఎలిమినేషన్లో పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని క్యాండిడేట్ ఖచ్చితంగా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఇది రాసి పెట్టుకో. మళ్ళీ ఎలిమినేషన్ తర్వాత ఇదే మాట మీరు క్వశ్చన్ చేయండి, నేను దానికి ఆన్సర్ చెప్తాను. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్స్ అనేది గజిబిజి గందరగోళం ఉన్నాయి. పైన ఆర్డర్స్ తప్ప మిగతా కింద ఆర్డర్స్ అన్ని కంప్లీట్గా చేంజెస్ ఉన్నాయి. సో మామూలుగా కాదు. ఈసారి మొత్తానికి టాటా బై బై అస్సాం టికెట్ ఎక్కేది ఎవరు అనేది కూడా క్లియర్గా మాట్లాడతాను. సో ఖచ్చితంగా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ టాప్ పొజిషన్స్ కోసం హోరా హోరీ నడుస్తుంది. అండ్ నిఖిల్ అండ్ గౌతమ్. సో వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఏదైతే ఉందో మొత్తానికి ఒక పాజిటివిటీ వేలో వచ్చింది అనమాట. నిఖిల్ నోటి నుంచి గౌతమ్ని అరే ఈడు మగాడ్రా బుజ్జి అనే స్టేజ్కి తీసుకొచ్చుకున్నాడు. సో గౌతమ్ నిజంగా అద్దర కొట్టే టాస్క్లు ఆడాడు. ఈరోజు రెండు టాస్కులు కూడా మైండ్ బ్లోయింగ్ టాస్క్లు అయితే ఆడాడు. బట్ విన్నర్ అవ్వలేదు, కానీ అంతకు మించి అయ్యాడు. అండ్ ఒక్కొక్కరు సపోర్ట్ ఉండాల్సిందే. సో రోహిణి కోసము అవినాష్ సాక్రిఫైస్ చేశారు. సో విష్ణుప్రియ కూడా ఓట్ అప్పీల్ చేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి వాళ్ళకు వర్కౌట్ అవుతుందా లేదా కానీ టాస్క్లు మాత్రం అందరూ అదర కొడుతున్నారు. వీళ్ళు ఆడుతున్నారు, వీళ్ళు ఆడట్లేదు కాదు, ఇంకా కొంతవరకు బెటర్మెంట్గా ఇప్పుడు నిఖిల్కి అండ్ గౌతమ్కి వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ లాగా చూడడానికి చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ అంత అదిగా అయితే టాస్క్ల విషయంలో అయితే నిజంగా ఎన్ని గొడవలు ఏ కొట్లాటల కంటే జెన్యున్గా గేమ్ ఆడడానికి మస్తు ట్రై చేస్తున్నారు అందరూ కూడా. విష్ణుప్రియ కూడా ఇరగదీసేస్తుంది, రోహిణి ఇరగదీసేస్తుంది, అండ్ అవినాష్ ఇరగదీసేస్తున్నాడు, నబిల్ దుమ్ము లేపుతున్నాడు, గౌతమ్ దుమ్ము లేపుతున్నాడు, అండ్ ప్రేరణ అద్దర కొడుతుంది, నిఖిల్ అద్దర కొడుతున్నాడు. సో ఇలా ఒక్కరొక్కరికి ఈ లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి మాత్రం ఒక క్లారిటీ వచ్చినట్టుంది. గేమ్ లాగానే ఆడుతున్నారు. తర్వాత హౌస్ మేట్స్ అందరూ చాలా కూల్గా ఉంటున్నారు. హౌస్ హార్మోనీ అంతా చాలా బాగా అనిపిస్తుంది. సో ఎక్కడ కొంతవరకు బ్యాక్ బిచ్చింగ్ ఇలాంటివన్నీ చేసేదానికంటే తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మాట్లాడుకోవాలి. అండ్ 24 hours నీ క్యాలిక్యులేషన్లో ఉంటుంది కాబట్టి 24 hours మ్యాక్సిమం ఆఫ్ ఎక్కువ వాళ్ళే కనిపిస్తారు కాబట్టి ఎక్కువ బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నిఖిల్ గౌతమ్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా అవ్వబోతుందని అంటే అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన గొడవల కంటే ఒక తెలియని బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో కానీ అదైతే తెలుస్తుంది మీకు. ఈరోజు ఎపిసోడ్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ గౌతమ్కి అండ్ నిఖిల్కి ఎదిరిపోయే ఎపిసోడ్ పడుతుంది. అండ్ అంతే రేంజ్లో ఎపిసోడ్ ఉంది. అండ్ విష్ణుప్రియ రోహిణికి కూడా మస్తు ఆడిరు, ఎరగా తీసేసారు అనమాట. సో అవినాష్ ఓట్ అప్పీల్ కోసం రోహిణికి ఛాన్స్ ఇస్తాడు, రోహిణి ఓట్ అప్పీల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా సాక్రిఫైస్లే కాదు అండ్ స్టామినా ఏంటో కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు తోపు అనే రేంజ్లో ఉన్నారు అనమాట. సరే వీళ్ళు వెళ్ళారు టాప్ 5 అని అంటే అరే ఖచ్చితంగా వీళ్ళు డిజర్వ్డ్ రా అనే స్టేజ్లో కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఓటింగ్ ఆర్డర్ గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరికి సేమ్ ఓటింగ్ అయితే నడుస్తుంది. 31%. మరి ఇంకా రేపు ఒక్కరోజు మాత్రమే మిగిలింది కాబట్టి సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. అండ్ సేమ్ ఓటింగ్ తోటి ముందుకైతే వెళ్తున్నారు, సేమ్ ఓటింగ్ పడుతుంది. సో ఇలాంటి టైంలో ఏ ఒక్కరికి 1% పెరిగినా లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుంది కూడా, అది క్లియర్గా అర్థమవుతుంది. సో 31% తోటి నిఖిల్ టాప్లో ఉన్నాడు. అండ్ మైనర్ డిఫరెన్సెస్ తోటి గౌతమ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఓటింగ్ పర్సెంటేజ్ ఓవరాల్గా చూసుకుంటే 31% ఓటింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రేరణ ఉంది. సో ప్రేరణకి 11%, 10 to 11% ఓటింగ్ అనేది చాలా స్టేబుల్గా పడుతుంది. బట్ ఈమె సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఎంత ఉందో న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఎక్కువ కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంది. అండ్ దానికి తోడు ఈమెకు నేను చాలా విషయాలు ఈ మధ్యన అబ్జర్వ్ చేశాను. సోషల్ మీడియాలో ఎవరు ప్రేరణ కంబం అంటే సోషల్ మీడియాలో బీభత్సమైన గ్రూపులు వస్తున్నాయి.
అరే ఇన్ని గ్రూపులు ఎన్ని క్రియేట్ అయ్యారంటే మరి దాంట్లో ఆమె ప్రతి యాక్టివిటీ, ప్రతి గేము, ప్రతి ఫొటోస్ ఏం షేర్ చేస్తున్నారు తెలుసా. సో ఈ మధ్యన ఉందంటే కాదు, ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే ఈమెకు ఓటింగ్ అనేది చాలా స్టాండర్డ్గా పడుతుంది. ఇంకా అఫీషియల్ ఓటింగ్లో ఇంకా కొంచెం పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది అని అనుకోవచ్చు. ప్రజెంట్ అయితే 11% ఓటింగ్ తోటి చాలా స్టేబుల్ ఓటింగ్ అయితే పడుతుంది. బట్ ఇన్ డేంజర్ జోన్ అని చెప్పడానికి ఏం లేదు. ఖచ్చితంగా ప్రేరణ సేవ్ అవుతుంది. రాసి పెట్టుకోరా సాంబార్, రాసి పెట్టుకో. సో ప్రేరణ సేవ్ అయిపోతుంది, ఇది ఫిక్స్. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం నబీల్ ఉన్నాడు అనుకున్నాం కదా, కాదు. సో మళ్ళీ రోహిణి వచ్చింది. రోహిణికి 10% ఓటింగ్ అనేది మళ్ళీ పైకి లేచింది. రోహిణి ఓటింగ్ ఎలా ఉంది అని అంటే అరాచకం చూపిస్తుర్రబ్బా. మార్నింగ్ చూసుకుంటే డౌన్లో ఉంటుంది, తర్వాత చూసుకుంటే మళ్ళీ ఒక స్టెప్ పైకి వెళ్తుంది, ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ ఒక స్టెప్ డౌన్ అవుతుంది. ఇదంతా నిజంగానే ఏం జరుగుతుంది అని అంటే అల్లా కొల్లోలం చేస్తున్నారు. సో బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఆర్ టీమ్స్ అనుకోండి, సో బీభత్సంగా స్టంట్స్ చేస్తున్నారు అని అంటే క్లియర్గా అది పిఆర్ స్టంట్లే అనుకోవచ్చు. బట్ ఈమెకు చాలా కాన్స్టెంట్గా ఓటింగ్ పడుతుంది, చాలా బాగా సపోర్ట్ ఉంది బయట, బాగా పాజిటివిటీ, బాగా పిఆర్లు బీభత్సంగా చేస్తున్నారు. అండ్ సపోర్టర్స్ని కూడా బీభత్సంగా సపోర్టర్స్ అండ్ బాగా పెద్ద వాళ్ళు కూడా ఈమెకు సపోర్ట్ చేసి ఓట్ అప్పీల్స్ ఇవన్నీ కూడా చేయడం అయితే జరుగుతున్నాయి. బట్ ఈమెకి ఈ రేంజ్లో ఓటింగ్ ఉంది. అండ్ బిగ్ బాస్ కూడా ఫేవరబుల్గా ఉన్నాడు అని అంటే నాకు తెలిసి దత్తపుత్రికను కాపాడుతాడా లేదంటే ఇంకో దత్తపుత్రిక అని బ్రాండ్ వేపిస్తాడా తెలియదు, కానీ రోహిణి అయితే సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. బట్ అది కన్ఫర్మ్గా చేసుకోకండి. సో 10% ఓటింగ్ తోటి ఈమె 4th పొజిషన్లో ఉంది. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం 9% ఓటింగ్ తోటి నబీల్ ఉన్నాడు. సో నబీల్కి కూడా నబీల్ ఓటింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అనుకునే కొద్దీ రాను తగ్గుతూనే ఉంది. ఎదుటి వాళ్ళకి పెరుగుతుంది అని చెప్పలేము, ఈయనకు తగ్గుతుంది అని చెప్పలేము. ఈయన ఓటింగ్ అనేది ఎవరు జడ్జ్ చేయలేని విధంగా ఓటింగ్ అనేది మారిపోతూ ఉంది అనమాట. సో ఆ రేంజ్లో ఓటింగ్ గజిబిజి గందరగోళం అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మనం ఊహించిన దానికంటే ఎక్కువ అయిపోతుంది అని అంటే, ఊహించింది మించి ఏదో జరగబోతుంది అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈసారి డేంజరస్ పొజిషన్లో ఉంది. అందరూ కాదు, ముగ్గురే ఉన్నారు అని ప్రతిసారి చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. బట్ హైలీ ఛాన్సెస్ టు సో ఖచ్చితంగా ఈయనకు 9% అండ్ తర్వాత విష్ణుప్రియకు కూడా సేమ్ 9% ఓటింగు. అండ్ ఈ మధ్యన టాస్కులు ఇరగదీసేస్తుంది. ఇన్ని రోజులు ఆ పృథ్వీ లేకుండా ఉంటే విష్ణుప్రియ ఖచ్చితంగా అరే విన్నర్ రేస్లో ఉంటుందిరా అనే విధంగా ఉండేదేమో. అంత బాగా గేమ్ ఆడుతుంది, అంత బాగా కమ్యూనికేట్ అవుతుంది. డైరెక్ట్ ఏదైనా చెప్పాలనుకుంది ముఖం మీద చెప్తుంది, లేదు నాకు నీతో కొంచెం స్పేస్ కావాలనే మాట కూడా ధైర్యంగా నేను ఇప్పుడే కాదు కొంచెం టైం తీసుకొని మాట్లాడతాను. ఇలాంటి కొన్ని చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది విష్ణుప్రియ. అరే ఇన్ని రోజులు ఇలాగే ఉంటే ఈమె విన్నర్ రేస్లో ఉండేది కదా, అట్లీస్ట్ టాప్ 5 కోసం ఇంత దారుణంగా అది చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా అనేది అయితే నాకు పర్సనల్గా అనిపించింది. బట్ మీకేమనిపించింది ఏమో తెలియదు కానీ సో 9% ఓటింగ్ తోటి నబీలు అండ్ విష్ణుప్రియ వీళ్ళైతే బాటంలో ఉన్నారు అండ్ బాటమ్ 2లో ఉన్నారు. మ్యాక్సిమం వెళ్ళిపోయే ఛాన్సెస్ విష్ణుప్రియకు ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, విష్ణుప్రియ వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది. ఉన్న అందరిలో పోల్చుకుంటే ఖచ్చితంగా డేంజర్ పొజిషన్లో ఉంది విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. సో మా విష్ణుప్రియ తోపు తురుము అనుకునే దానికంటే మీరు ఓట్లు వేసుకొని సేవ్ చేసుకోండి. తర్వాత ఖచ్చితంగా అన్నా నువ్వు చెప్పింది నిజమే అవుతుంది అనే ఖచ్చితంగా ఆ మాట వాడతారు. సో అది జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఎంతమంది ఓటు వేస్తున్నారనేది కూడా కింద కామెంట్ చేశారనుకోండి, నాకు క్లారిటీ వస్తుంది కదా. అరే ఇంతమంది యాక్టివ్ ఉన్నారు, వీళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేస్తున్నారు అని అఫీషియల్ ఓటింగ్, అన్అఫీషియల్ చేసినా వేయకపోయినా అఫీషియల్ ఓటింగ్లో ఉన్నది అని ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో మొత్తానికైతే ఈసారి అస్సాం టికెట్ ఎక్కబోయేది ఎవరు అని అంటే విష్ణుప్రియ అనేది అనుకోవచ్చేమో. ఖచ్చితంగా జరిగేది అదేనేమో అనిపించింది నాకైతే. మీకేమనిపించింది ఏందో నాకు తెలియదు కానీ సో మొత్తానికైతే ఓటింగ్ ఆర్డర్స్ ఇవే. సో అక్కడ హౌస్లో ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉంది గౌతమ్కి నిఖిల్కి. అండ్ ఇప్పుడు ఓటింగ్లో కూడా ఇద్దరు ఫ్రెండ్స్ లాగానే వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది అనమాట, ఇద్దరు ఒకే విధంగా. సో చూడాలి, రేపు ఒక్కరోజే ఉంది కాబట్టి రేపు మార్నింగ్ కల్లా ఏమైనా మారిపోతుందా, ఓటింగ్ ఏమైనా తారుమారు అవుతుందా చూడాలి. సో అంతకంటే ముందు ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను, అంతేనా? సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు, ఒక లైక్ వేసుకొని వీడియోని షేర్ చేయడం కూడా చేయండి. సో ఈరోజు
ఓటింగ్ ఆర్డర్లో ఈ రోజు కాదు రేపు ఒక్కరోజు కీలకంగా మారబోతుంది. సో ఆ ఒక్క రోజునైతే మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఈ రోజు ఎపిసోడ్ అయిపోయాక రేపు మార్నింగ్ ఓటింగ్ కూడా గజిబిజి గందరగోళం కాదు, ఒక్కరికన్నా లీడ్ వస్తుందా అనేది చూడాలి. సో చూద్దాం ఏమవుతుందని. ఈరోజు మొత్తం ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో